రేయ్ అంటే బిఎఫ్ చూడదని చెప్తున్నాను కదా, ఎప్పుడు చూడు అదే ధ్యాసలో ఉంటాడు. రే నిన్న రాత్రి కూడా ఇద్దరు బొళ్ళాలు ముద్దులు ముగ్గురే కదరా, అదే మళ్ళీ ఎన్నిసార్లు రా చూస్తావు? అందులో కొన్ని విషయాలు అర్థం కావట్లేదురా. మీరేమో లైవ్ లో చూస్తున్నారు, నేను సిడీలోనే చూస్తున్నాను. పైగా ముఖ్యమైన ఘట్టంలో సిడీ స్ట్రక్ అయిపోతుంది. అయ్యో, ప్రపంచ చరిత్రలోనే బిఎఫ్ లో చూసి నాశనం అయిపోయింది నువ్వు ఒక్కడవేనరా. ఏంటి మామా బ్యాగ్ వేసుకొని ఎక్కడ బయలుదేరావు? రే డబ్బు ఎక్కడరా? డబ్బే కదరా, రిజర్వ్ బ్యాంక్ లో ఉంది. రే డబ్బురా? మోదీ గారు ఈ మధ్య రద్దు చేశారే అదారా? రే ఆటలాడకండ్రా, మీరు డబ్బు ఇస్తారని టీచర్ అక్కడ నిలబెట్టి వచ్చాను రా. ఎవర్రా ఆటలాడుతున్నది? చేతిలో డబ్బులు లేక సింగిల్ సిగరెట్ ని షేర్ చేసుకుంటూ కొడుతున్నాం. రే దేంతో నేను ఆడుకోండి, నా లవ్ తో మాత్రం ఆడుకోవచ్చా? రే ఆవిడ టెన్షన్ పట్టిరా, లేట్ అయితే కోపడుతుంది. అయితే ఇంకోటి చూసుకుని వెళ్ళిపోమనరా. నా బిడ్డకి మీ పేరు కూడా పెడతామని చెప్పాను కదరా. చార్లెస్ వావ్, టీచర్ చార్లెస్ నువ్వు చేసిందేం బాలేదు. నీకోసం 1 నిమిషం వెయిట్ చేశాను, 2 నిమిషాలు వెయిట్ చేశాను, 3 నిమిషాలు వెయిట్ చేయడం నా వల్ల కాదు. టీచర్ తొందరపడి ఏ నిర్ణయం తీసేసుకున్నాను. ప్రిన్సిపల్ కొడుకని పికప్ చేసేసాను. కాలేజ్ ని నా పేరుకి రాసేసాడు. టీచర్ 1 మిస్టేక్, ఊటీలో ఉన్న టీ ఎస్టేట్ కూడా మీకే రాసేసా. విన్నావుగా? టీచర్ నేను వచ్చే వరకు రైల్వే స్టేషన్ లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నిలబడతానని చెప్పారు, మర్చిపోయారా? నువ్వు భారతి రాజా గారి సినిమాలు ఎక్కువగా చూసి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయావు చార్లెస్. ముందది మార్చుకో. సినిమా వేరు, జీవితం వేరు. ఇక మీదట నీకు నాకు మధ్య ఫ్లో అవుతున్న కరెంట్ పవర్ కట్. గుడ్ బై. టీచర్ తప్పుడు లెక్క వేస్తున్నారు. అబ్బాయిలు వేసేది అమ్మాయిల లెక్క, అమ్మాయిలు వేసేది డేటింగ్ లెక్క. కానీ ఈ టీచర్ వేసేది డబ్బు లెక్క. క్యాల్కులేట్ చేసి చూసుకో, లెక్క సరిగ్గా ఉంటుంది. తీరా బండి. ఓకే టీచర్. నాకు తెలుసు టీచర్ మీ లెక్క తప్పని. మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు టీచర్. గాడిది గుడ్డేం కాదు. ఈ పనికిమాలిన శంఖం కోసం నా ఇంటి చుట్టూ తిరగద్దు. వెళ్ళు, వాణ్ణే కట్టుకో. నీకు కావాల్సింది ఈ కాలేజ్, ఆ చుంచెలకే కదా. పోవే. నేను నీ వెనకపడ్డానా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? నేనా నీ భుజమే తావాల్సి ఏడ్చాను? వాణ్ణే చేసుకుని సంతోషంగా ఉండు. ఏడవకు, ఏడవకు. వెళ్ళు, వెళ్ళు. ఓ వీడు దళపతి రజనీకాంత్ శోభన దూరం అయిందని తెగ బాధపడిపోతున్నాడు. ఈ శంఖంతో నేనేం చెయ్యాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు. చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంత సంతోషంగా ఉండేవాడిని, ఇప్పుడేమో ఇల్లరికి పుట్టళ్ళున్నాయి. నా జీవితమే పంచర్ అయిపోయింది కదరా. దున్నపోతలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే సరిపోదు. మీ ఇంటికి అల్లుండైన తర్వాత నేను ఏ సుఖపడ్డాను అత్తోయ్. ఎక్కువగా మాట్లాడుకు. పాలకొల్లికి లోడ్ పంపించావా? పంపించేశారండి. కార్ క్లీన్ చేసావా? క్లీన్ చేశారండి. బాత్రూమ్ నిన్నే కడిగాను అత్తోయ్. బట్టలు ఉతికావా? ఇస్త్రీ కూడా చేశాను అత్తోయ్. క్యాచ్ పట్టుకున్నాను అత్తోయ్. ఈ రోజు ఏంటో తెలుసా? థ్యాంక్స్ అత్తోయ్. ఇంత బిజీగా ఉండి కూడా నా పుట్టినరోజును మర్చిపోలేదు. ఎద్దు పుట్టినరోజు గురించి నాకెందుకు. ఈ రోజు నా ధోని బర్త్డే. గుడికి వెళ్లి అర్చన చేయించుకుని తీసుకురా. వెళ్తానే తెల్లపంది. ఏంటలా చూస్తున్నావు? మీ స్టైల్ నచ్చింది అత్తోయ్. డూ వాట్ ఐ సే. గో. ఇంకా వెళ్ళలేదా? ఓసి కంట్రీ కుక్క, ఇక్కడ ఉన్నావా? నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నానా, నువ్వు వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చున్నావా? నేనే ఎంతవరకు అందులో కూర్చోలేదు తెలుసా నీకు? తలుపు తట్టాలి అని మేనర్స్ లేదు. బాత్రూమ్ లో ఉన్నానుగా. తర్వాత 5 సెన్స్లలో నేను 7వ సెన్స్ గురించి ఆలోచిస్తున్నా. వెళ్ళు. ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నువ్వు 7th సెన్స్ మురుగుదాసువా? దానికి ఒక అర్హత ఉండాలి తెలుసా? త్వరగా కడుక్కుని బయటికి రారా. నీలాగా ఇల్లరకు అల్లుడు అని అనుకున్నావా? నాకు మర్యాద ఉంది.